ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగా. మనం ప్రార్థించుకునే వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఉదయకాల సమయంలో మీ వాక్యమును ధ్యానించుకొనిచుండగా మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపి మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనము ధ్యానించుకున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 వచనం నుంచి 12 వచనం వరకు మనం ధ్యానించుకున్నాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చినాం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైనను వారికి స్థలం లేకపోయింది. ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చింది. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని ఉండి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడేవాడని తమ హృదయములలో ఆలోచించుకోలేదు. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకుంటే యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి, పక్షవాయువు గలవాడిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ ఎదుట నడిచిపోయారు కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచింది. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్టయితే కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోకి వచ్చాడంట. అక్కడ ఆయన ఉన్నాడని జనులు విన్నప్పుడు అనేక మంది జనులు అక్కడ కూడుకున్నారు. అక్కడ కొంతమంది ఒక పక్షవాయువు గల మనిషిని తీసుకొని వచ్చారు. వారు ఆ పక్షవాయువు గల మనిషిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళడానికి సందు లేనప్పుడు, వాక్యంతా కూడా నిండిపోయినప్పుడు వారు ఇంటి పైకి ఎక్కి ప్రభు ఉన్న స్థలంలో పెంకులు విప్పి ఆ యొక్క స్థలము సందు చేసి పక్షవాయువు గల వాడిని మంచంతో సహా కిందకి దించడం జరిగింది. అప్పుడు యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని పక్షవాయువు గల వారితో చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, వాక్య భాగం మనం గమనించినట్లయితే నీ పాపములు క్షమింపబడినవని ప్రభు పక్షవాయువు గల వారిని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమనుకున్నారంటే, చూడండి, అక్కడ శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చున్నారు. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చోండి, ఇతనేంటి దేవదూషణ చేస్తున్నాడు, పాపము క్షమించడానికి ఇతనెవరు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, మీ హృదయంలో మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? నీ పాపములు క్షమింపబడినవని చెప్పుట ఏమన్నంత సులభమా? నువ్వు లేచి నడుమని చెప్పుట అంత సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునగలనని వారితో చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, పాపములు క్షమించడానికి యేసు క్రీస్తు ప్రభుకు అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. వెంటనే ఏం జరిగింది? పక్షవాయువు గలవాడిని చూచి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని అందరి ఎదుట నడిచిపోయింది కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థత చేకూర్చాడు. అప్పుడు ప్రభువు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు స్వస్థపరచబడు, లేచి నువ్వు వెళ్ళు అని చెప్పలేదు ప్రభు. నీ పాపములు క్షమింపబడినవి. అది ప్రభు ఎప్పుడు చెప్పాడంటే వారి విశ్వాసమును చూచి, యేసు వారి విశ్వాసమును చూచి. ప్రియమైనటువంటి కుమారుడా, కుమార్తె, ఈరోజు మన జీవితాలలో మన పాపములు క్షమింపబడాలంటే మనం కూడా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలి. నీ జీవితంలో పక్షవాయువు కలిగినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటుంది,
నీ కాళ్ళు, చేతులు, శరీరము ఏది కూడా పని చేయకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అదే స్థితిలో అనేక సంవత్సరాలుగా పడిపోయి ఉంటే ఈరోజు నువ్వు యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం, అప్పుడు ప్రభు నీ పాప స్థితి నుంచి నీకు విడుదల దయచేస్తాడు, నీ శాప స్థితి నుంచి నీకు విడుదల దయచేస్తాడు, నీ పక్షవాయు కలిగినటువంటి స్థితి నుంచి నీకు విడుదల దయచేస్తాడు, నీ యొక్క కుటుంబము అప్పులో ఉన్నటువంటి స్థితిలో నుంచి నీకు విడుదల దయచేస్తాడు, నీకు కుటుంబంలో అభివృద్ధి లేని ఒక భయంకరమైన స్థితిలోంచి ప్రభు నిన్ను అభివృద్ధి కలిగిన ఉన్నత స్థితిలోకి ప్రభు తీసుకెళ్తాడు. అలాగే నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. ప్రియమైనటువంటి కుమారుడు, కుమార్తె, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు వాక్యం చదువుతుంది. మరి ఎవరి వలననో రక్షణ కలుగును, ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు అయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ప్రభు నామములో తప్ప వేరే ఏ నామంలో కూడా నీకు రక్షణ కలుగుదు. వేరే ఏ నామంలో కూడా నువ్వు విడుదల పొందలేవు. నీ పాపాల నుంచి, నీ యొక్క దుర్భర జీవితం నుంచి, నీ యొక్క శాపగ్రస్తమైన భవిష్యత్తు నుంచి, నీ యొక్క జీవితంలో నువ్వు ఇంకా నేను పైకి రాలేను, నన్ను ఎవరు బాగు చేయలేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు అనే స్థితిలో నుంచి యేసు క్రీస్తు ప్రభు తప్ప నిన్ను రక్షించేవారు ఎవరు కూడా లేరు. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకం ఎంతో ప్రేమించరు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచే ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఈ పక్షవాయు గల వ్యక్తికి జరిగినట్టు నీ జీవితంలో కూడా ప్రభువు ముందు నీ పాపమును క్షమించి నీ స్థితిని మార్చడానికి, నీ గతిని మార్చడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వం ప్రభు ఇప్పుడు యేసు ప్రభు కాడను అనుకుంటున్నావా? ఆయన యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు. నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం ఆయన కల్వరిశిలో చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, తల మీద మళ్ళీ కిరీటము, పక్కన బలె పొట్టు, ఇప్పుడు మొత్తం దున్నబడ్డ దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టు వరకు చిందించి 3 దినములు ఆయన సమాధిలో ఉండి తిరిగి పునరుత్థానుడై లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి అయిన దేవుని సింహాసనం కుడి పార్శ్వమందు ఆసీనుడై నిన్ను నన్ను పరలోక రాజ్యానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, రక్షణలోనికి రా. ఈరోజు నీ జీవితాన్ని యేసు రక్తంలో కడుక్కో, యేసు నందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవుతావు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. అప్పుడు నీ జీవితము ఆనందమయంగా మారుతుంది. అప్పుడు నీ జీవితంలో దుఃఖం ఉండదు, అప్పుడు నీ జీవితంలో అశాంతి ఉండదు, అప్పుడు నీ జీవితంలో శాంతి, సమాధానము, సంతోషంతో నీ జీవితం ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది నీ జీవితంలో. నీ జీవితంలో ఒక పాపమునకు తావు ఉండదు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ఎవరైతే రక్షణ కోరుకుంటున్నారో, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి రావాలనుకుంటున్నారో అందరికి కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, యేసు ప్రభు సెలవిస్తున్నాడు, రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఈరోజు నువ్వు రక్షణ కోరుకుంటుంటే యేసు ప్రభు నీకు రక్షణ దయచేయడానికి సిద్ధంగా. ఈరోజు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచితే యేసు ప్రభు నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, చూడండి, వారికి ఇంటిలోకి రావడానికి స్థలం లేకపోతే వారు పైకి ఎక్కి ఇంటి కప్పును ఊడదీసి ఆ వ్యక్తిని పరుపుతో సహా లోపలికి పిలిచారు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రభు దగ్గర నువ్వు చేరుకోవాలన్నప్పుడు అనేక మంది అడ్డుగా ఉండొచ్చు, అనేక మంది నీ ప్రభు దగ్గర రానివ్వకుండా అనేక మంది అడ్డుపడవచ్చు. ఏం పోతావులే, యేసుప్రభు దగ్గరికి పోవడానికి ఇంకొక రోజు ఉంది, ఏం వెళ్తావులే, యేసుప్రభు దగ్గరికి పోవడానికి ఇంకొక సమయం ఉందని నీ కుటుంబ సభ్యులు అడ్డుపడవచ్చు, నీ తల్లిదండ్రులు అడ్డుపడవచ్చు, నీ భార్య భర్త అడ్డుపడవచ్చు, నీ అన్నదమ్ములు అడ్డుపడవచ్చు, నీ అక్క చెల్లెలు అడ్డుపడవచ్చు, నీ పిల్లలు అడ్డుపడవచ్చు. కానీ వారేం చేశారంటే వీరందరూ అడ్డుపడుతున్నారని ఇంటి పైకి ఎక్కేశారు. ఇంటి పైకి ఎక్కి ఆయన ఉన్నటువంటి టాప్ ఓపెన్ చేసిన తర్వాత బెడ్తో సహా లోపలికి పిలిచారు ఆ యొక్క పక్షవాయువు గలటువంటి వ్యక్తిని. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని చేరుకోవాలంటే అనేకమైన ఆటంకములు కలగవచ్చు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని చేరుకోవాలంటే అనేకమైనటువంటి అడ్డాలు కలగవచ్చు. కానీ వాటన్నింటినీ కూడా వారు జయించుకొని
వచ్చి ఎంతో బరువుతో కొడుకున్నటువంటి ఆ పరుపును పైకి వచ్చి ఆ మనిషిని ఆ పరుపును కూడా లోపలికి దించినటువంటి వారి విశ్వాసమును బట్టి ప్రభు ఏం చేశాడంటే నీ పాపములు క్షమింపడ్డాయని ముందు పక్షవాయువు కావాలని చెప్పాడు. తర్వాత వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు లేచి నువ్వు నడు అన్నప్పుడు అతనికి స్వస్థత కలిగి అతను లేచి నడవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు మనం యేసు ప్రభువుని చేరుకోవాలంటే ఎన్నో అడ్డంకాలు కలుగుతుంది. ఈరోజు కాదులే రేపు అనుకుంటాం, ఇంకో పని పడుతుంది. కానీ పరిశుద్ధ గ్రంథము నీవు చేత పట్టుకొని యేసు ప్రభు సన్నిధులను మోకాలొంగినప్పుడు ప్రభు వెంటనే నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆ పక్షవాయు గల వ్యక్తిలాగా మిద్దెలు ఎక్కవలసిన అవసరం లేదు, మేడలు ఎక్కవలసిన అవసరం లేదు, ఇంటి పైకప్పులు గూడ పీకాల్సినటువంటి అవసరం లేదు. నీవు యేసు ప్రభు సన్నిధిలో మోకరించిన వెంటనే యేసు ప్రభు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ ప్రియ కుమార్తె, నిన్ను దర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీవు చేయవలసిందల్లా ఒకటి, యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, యేసు ప్రభువా, నా పాపం నిమిత్తమే కదా నువ్వు కలవలసిలో రక్తం చిందించింది, నా పాపం నిమిత్తమే కదా ప్రభువా నువ్వు కలవలసిలో బలియాగమైంది, నన్ను నీ రక్తంతో కడుగు, పవిత్రపరచని ఎప్పుడైతే ప్రార్థిస్తావో యేసు ప్రభు నిన్నప్పుడు కరుణించి కాచి కాపాడి ఆయన యొక్క రక్తంతో నిన్ను కడిగి పరలోక రాజ్యానికి నిన్ను నిత్య వారసులుగా చేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు నువ్వు జీవితంలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, యేసు ప్రభు రక్తంలో కడగబడితేనే మనకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ కలుగుతుంది. లేకపోతే మన జీవితంలో రక్షణ అనేది ఇంకా ఉండదు. అప్పుడు మనము నిత్యాగ్నికి, నిత్య నరకానికి వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడతారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభును తమ సొంత రక్షకంగా అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యంలో నిత్యము నిరంతరము తండ్రి అయిన దేవునితో వారు సుఖ నివాసం చేస్తారు. ఆనందము, సంతోషము అక్కడ ఉంటుంది. అక్కడ ఎటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, నష్టాలు ఉండవు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తే ప్రభుని పాపములు క్షమించడమే కాకుండా నీ యొక్క సమస్తమైనటువంటి కష్టములను, వ్యాధులను, బాధలను, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, సమస్యల నుండి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నువ్వు గట్టికి తెచ్చుకో. పక్షవాయువు గల వారి వ్యక్తికి పైకి ఎక్కాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే అడ్డం ఉన్నారు ప్రభు దగ్గరికి రావడానికి. కానీ ఈరోజు నీకు ఎటువంటి అడ్డం లేదు. పరిశుద్ధ గ్రంథం ఉంది, దేవుడిని మోకాలని ప్రార్థిస్తే, మోకరించి ప్రార్థించిన క్షణంకే ప్రభు నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి కలిగినటువంటి ఆలస్యం కూడా నీ జీవితంలో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడు యేసు ప్రభువుని చేరుకో. యేసు ప్రభువుని అడుగు, ప్రభువా